మనం ఇవాళ మిక్స్డ్ వెజిటేబుల్ పన్నీర్ చేసుకున్నామండి. నేను చిల్లీస్ కూడా వేసాను. ఇది చిల్లీ పన్నీర్ అనడానికి లేదు, మిక్స్డ్ వెజిటేబుల్ పన్నీర్ అంటున్నాను. అందుకనే మనం కొంచెం ఆయిల్ కొంచెం గీ రెండు కలుపుకొని పెట్టుకోవాలండి. ఒక 2 స్పూన్ ఆయిల్, 2 స్పూన్ గీ. అందులో కొంచెం అంటే ఒక 1/2 స్పూన్ జీలకర్ర వేసాను. ఒక 3-4 గార్లిక్ క్రష్ చేసి వేసానండి. ఒకసారి దంచేసి వేసాను. అలాగే అందులో కొంచెం పన్నీర్ వేయించానండి. ఇప్పుడు ఇందులో మనము ఆనియన్స్ కూడా వేయించుకున్నాము. ఒక 2 ఆనియన్స్ కట్ చేసుకున్నానండి నేను. చిన్నవి, పెద్దదైతే ఒకటి, చిన్నవైతే 2 కట్ చేసుకుని ఇలా వేయించుకోవాలి. ఒకసారి ఆనియన్స్ ఒకటి లైట్గా ఇదవనిచ్చి ఆయిల్లో వేగనిచ్చి ఇందులో నేను క్యాబేజ్ అండి, బీన్స్, కాలీఫ్లవరు, క్యారెట్, చిల్లీస్ ఉంటాయి కదండి, పెద్ద బజ్జీ చిల్లీస్, అవి మొత్తం అన్నీ నీట్గా వాష్ చేసుకున్నానండి. తడుపుకుని ఇదిలా ఉంచుకున్నాను. చూసారు కదా, క్యాబేజ్ ఇందులో వేసేసుకున్నాం ఉంటుంది. అలాగే ఒక ముల్లంగి, పొటాటో మీ దీన్ని బట్టి వేసుకోవచ్చండి. నేను ఒక చిన్న పొటాటో కూడా వేసాను. అలాగే బీన్స్ కూడానండి, ఇలాగ చక్కగా ఇలాగ ముక్కల కింద కట్ చేసుకున్న బీన్స్ కూడాను. అలాగే క్యాప్సికమ్ కూడానండి, చూసారు కదా. అలాగే ముల్లంగి, నెక్స్ట్ పొటాటో కూడా ఇలాగే అన్నీ నీట్గా కట్ చేసుకున్నానండి. క్యారెట్ కూడా అలాగే కట్ చేసుకోవాలి. చూసారు కదా, క్యారెట్ కూడాను నేను అన్నీ ఒక పెద్ద క్యారెట్, ఒక పెద్ద ముల్లంగి, ఒక పొటాటో, ఒక చిన్న కాలీఫ్లవరు, ఒక 1/2 kg అలాగా క్యాబేజ్ అండి, అలాగే అన్నీ కట్ చేసుకున్నాను నీట్గా. బీన్స్ కూడా ఒక దగ్గర ఒక 100-150 గ్రామ్స్ బీన్స్. అలాగా వెజిటేబుల్స్ కదండి, చాలా బాగుంటుంది. చూసారు కదా, ఇవన్నీ ఇందులో వేసేసుకోవాలి. వేసేసుకుని కొంచెం లైట్గా కలర్ చేంజ్ అవ్వకుండా ఉండాలి కదండి, అందుకని లైట్గా ఇది ఆప్షనల్ అండి, కొంచెం లైట్గా కొంచెము ఉప్పు, కొంచెం లైట్గా పంచదార వేసుకోవాలండి. దానివల్ల కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి, టేస్ట్ బాగుంటుంది కర్రీది. మన టేస్ట్ తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకున్నాను. అలాగే ఒక 1/2 స్పూన్ వరకు లైట్గా పంచదార అండి, చూసారు కదా, ఎంతో కాదో 1/2 స్పూన్ యాడ్ చేసుకున్నాను నేను పంచదార. వేసుకుని బాగా కలిపేసుకున్నాము. బీట్రూట్ కూడా వేసుకోవచ్చండి, కాకపోతే అది కలర్ మనకి ఇంకా రెడ్డిష్ వస్తుంది కదా, అందుకని చెప్పి నేను అప్పుడు పసుపు కూడా యాడ్ చేసుకోవాల్సి వస్తుంది సో నాకు ఇలాగ కలర్స్ ఈ కలర్లే బాగుంటుందని చెప్పి ఇలాగే చేస్తున్నానండి. అంటే ఎవరిష్టం వాళ్ళది, ఒకవేళ వేసుకుంటే అది కూడా వేసుకోవచ్చు బీట్రూట్ కూడాను. సో నీట్గా ఇలా కలిపేసుకుని లిడ్ పెట్టుకున్నామండి. లిడ్ పెట్టుకుని ఒక సిమ్లో పెట్టుకుని ఒక 10 minutes మగ్గనిద్దాము. ఎందుకంటే బీన్స్ వేసాం కదండి, మిగతావన్నీ ఉడుకుతాయి కానీ బీన్స్ తొందరగా ఉడకదు. సో లిడ్ పెట్టుకున్నాము. సో ఇదిగో ఇలా లిడ్ పెట్టుకుని ఒక 10 minutes మనం సిమ్లో పెట్టుకుని మగ్గనిద్దామండి. 10 to 15 minutes మగ్గనిద్దాము. సో మనకి 10 minutes అయిపోయిందండి. సో చూసారు కదా, ఇలా వచ్చింది. ఇప్పుడు హైలో పెట్టుకున్నామండి. ఒకసారి హైలో పెట్టుకుని ఒకసారి కింద నుంచి నీట్గా కలుపుకున్నాము. ఆల్రెడీ సాల్ట్ వేసుకున్నాం కదండి. ఇప్పుడు ఇందులో మసాలా యాడ్ చేసుకున్నాము. చూసారు కదండి. ఇప్పుడు ఇందులో నా దగ్గర చిల్లీ పన్నీర్ ప్రస్తుతానికి లేదు, అందుకని నేను పాస్తా మసాలా ఉంటుంది కదండి, ఇది యాడ్ చేస్తున్నాను. దీనివల్ల సేమ్ అదే టేస్ట్ వస్తుందండి. కొంచెం రెడ్ చిల్లీ పొడి కూడా యాడ్ చేసుకున్నాము. కోర్ మసాలా కారం ఉంటుంది కదా, అది యాడ్ చేసినా చాలా బాగుంటుందండి. లేదంటే రెడ్ చిల్లీ పొడి యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో పిజ్జా ఒరిగానో ఉంటుంది కదండి, పిజ్జా ఒరిగానో కొంచెం వేసుకున్నాము. పైన పెట్టుకోవాలండి ఇప్పుడు కొంచెంసేపు ఇప్పుడు ఇది పెరి ఉంటుంది కదండి, అది కూడా కొంచెం యాడ్ చేసుకున్నాము. తప్పకుండా ట్రై చేయండి, చాలా లైక్ చేస్తారు పిల్లలు కూడా.
వెజిటబుల్స్ ఎక్కువ వెళ్తే కనుక మనకి మంచిదే వండుతుంటే. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయడం మాత్రం మర్చిపోతండి. బాగా కలిపేసుకుని తీసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. తిన్నారంటే వదలరు, గుమగుమలాడిపోతే ఎమ్మీగా రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, ట్రై చేయడం మాత్రం అంతకన్నా మర్చిపోవద్దు. ఎమ్మీగా ఉంది కదా. థ్యాంక్ యూ. వావ్, ఎమ్మీ.